మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు మరియు శుభ గురువారం. ప్రతి గురువారం ఉదయం 7 గంటలకు శ్రీ యలవర్తి శేఖరరాజు గారు అందించిన సత్సంగ కథల్లో భాగంగా మనం కథలు వింటున్నాము, ఎక్కువ మందికి షేర్ చేస్తున్నాము. ఈరోజు కూడా మరొక కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు శీర్షిక గురువు ఉపదేశం. ఒక గ్రామంలో ఒక గురువుగారు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్నారు. ఒకరోజు ఆ గురువుగారు కొన్ని కిలోల బంగాళదుంపల్ని ఉడికించి ఆశ్రమంలో ఒకచోట ఉంచి తన శిష్యులను పిలిచి, నాయనా, నీకు ఎంతమంది విరోధులు ఉన్నారు అని ఒక్కొక్కరిని అడిగారు. వారిలో ఒకరు నలుగురని చెప్తే, ఒకరు ఇద్దరని చెప్తే, ఇలా అందరూ ఎవరికి తోచిన విధంగా వారు చెప్పారు. ఆ గురువు శిష్యులందరినీ పిలిచి వారికి తలొక సంచి ఇచ్చి, వారికి ఎందరూ విరోధులు ఉంటే అన్ని బంగాళదుంప గడ్డల్ని ఆ సంచులలో వేసుకుని రమ్మన్నారు. అందరూ వచ్చాక మీరు 10 రోజుల పాటు మీ గృహాలకు వెళ్ళిరండి, కానీ మీ వద్దనున్న సంచులను ఈ 10 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టరాదు, మరొకరికి ఇవ్వరాదని చెప్పారు. సరేనని శిష్యులు తమ గృహాలకు చేరుకున్నారు. 2 రోజులు అయ్యేసరికి ఆ దుంపలు కుళ్ళిపోయి 4 రోజుల తర్వాత వాటి నుండి దుర్వాసన వచ్చింది. 6 రోజుల తర్వాత వాటి నుండి దుర్వాసన, నీరు కారడం మొదలై వారి చుట్టూ కూడా ఈగలు ముసురుతున్నాయి. 9వ రోజున వాటి నుండి పురుగులు రావడం మొదలయ్యాయి. ఇది భరించలేని శిష్యులు 10వ రోజున గురువును సమీపించి, గురువర్యా, ఎందుకు ఈ కుళ్ళిన దుంపలను ఇంకా ఉంచమన్నారు? వీటి వల్ల ఏం ప్రయోజనం? మేము ఈ వాసన భరించలేకున్నాము, దీనికన్నా చావు మేలని చెప్పగా, అంతటా గురువు, నాయనా, మీరు ఈ కుళ్ళిన దుంపలను 10 రోజుల పాటు బాహ్య శరీరంతో భరించలేకున్నారు. మరి ద్వేషం, కోపం, శత్రుత్వం అనేవి మనసుకు సంబంధించినవి. ఆ మనసు మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో వాటన్నిటికీ కూడా అదేవిధంగా భరిస్తుంది. మరి మీ మనసు ఎంత కుళ్ళిపోయిందో ఆలోచించండి. మీ మనసులో రాగద్వేషాలకు చోటు ఉన్నప్పుడు మరి భగవంతుని నివాసమైన మనస్సులో భగవంతునికి చోటెక్కడిది? ఎవరికి ఎవరు విరోధులు? కాబట్టి ఎవరిని ద్వేషించకుండా అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తించి సన్మార్గంలో పయనిద్దాం. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.